శిక్షణ పొందిన వారికి వ్యక్తిగత రక్షణ పరికరాలు, పీపీఈ అండ్ ప్రమాదాల గుర్తింపు మరియు అవాయిడ్ చేయాల్సిన వాటి గురించి శిక్షణ ఇవ్వడం అంటే సేఫ్టీ యాటిట్యూడ్ని డెవలప్మెంట్ గురించి శిక్షణ ఇవ్వడం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: పీపీఈ ఉపయోగాన్ని అర్థం చేసుకోవడం, ప్రమాదాలను గుర్తించడం మరియు వాటిని ఎలా నివారించాలో తెలుసుకోవడం. ఉద్యోగులు పరికరాలు మరియు బిజినెస్ ప్రాపర్టీలను రక్షించడానికి తీసుకున్న భద్రతా చర్యలను వర్క్ ప్లేస్ సేఫ్టీగా సూచిస్తారు. వర్క్ ప్లేస్ సేఫ్టీ యొక్క ప్రాముఖ్యత మరియు అవసరం. వర్క్ ప్లేస్లో గాయాలు, అనారోగ్యం లేదా మరణాన్ని కూడా నిరోధించడం. కార్మికులు, వారి కుటుంబాలు మరియు యజమానులను కూడా బాధించే ఆర్థిక ఇబ్బందులు మరియు బాధలను అధిగమించడం. వర్క్ ప్లేస్ మనోబలాన్ని మెరుగుపరచడం, వర్క్ ప్లేస్లో ఒత్తిడిని తగ్గించడం. ఉత్పాదకతను మెరుగుపరచడం. సరఫరాదారులు మరియు కస్టమర్లలో సానుకూల బ్రాండ్ ఇమేజ్ను అభివృద్ధి చేయడం. ఉద్యోగి నిలుపుదల రేటును మెరుగుపరచడం. వర్క్ ప్లేస్లో గాయాలు, అనారోగ్యాలు మరియు సంఘటనల యొక్క మూల కారణాలలో ఒకటి ప్రస్తుతం ఉన్న లేదా ముందుగా ఊహించిన ప్రమాదాలను గుర్తించడంలో వైఫల్యం. కాబట్టి వర్క్ ప్లేస్ భద్రతను నిర్ధారించడంలో మొదటి దశ ప్రమాద గుర్తింపు మరియు అంచనా. గుర్తించబడిన ప్రమాదాలు లేదా నష్టాలను తొలగించడం అనేది భద్రతకు భరోసా ఇవ్వడానికి సమర్థవంతమైన మార్గం. గుర్తించబడిన ప్రమాదాలను తొలగించలేకపోతే ఆ ప్రమాదాలను సరిగ్గా అంచనా వేయాలి మరియు భద్రతను నిర్ధారించడానికి సమర్థవంతమైన నియంత్రణలను అమలు చేయాలి. ప్రభావవంతమైన నియంత్రణలు సాధారణంగా పని ప్రదేశంలో సంభవించే ప్రమాదాలు మరియు అనుసరించాల్సిన జాగ్రత్తల గురించి కార్మికులకు సరైన శిక్షణ మరియు ఫెసిలిటీస్పై అవగాహన కలిగి ఉండాలి. వివిధ భద్రతా జాగ్రత్తల గురించి తెలుసుకోవడం కార్మికులకు కార్యాలయంలో ప్రమాదాలను నివారించడానికి సహాయపడుతుంది. ఇది కార్మికులలో భద్రతా వైఖరిని పెంపొందించడానికి సహాయపడుతుంది. వర్క్ ప్లేస్లో మనకు ఏది ప్రమాదకరంగా ఉంటుందో తెలుసుకోవడం మరియు సరైన ఆరోగ్యం మరియు భద్రతను నిర్ధారించడానికి ఈ ప్రమాదాలను ఎలా నివారించాలో తెలుసుకోవడం ముఖ్యం. వృత్తిపరమైన ప్రమాదం అంటే గాయం లేదా అనారోగ్యం, ఆస్తికి నష్టం, వాతావరణానికి నష్టం లేదా వీటి కలయికతో హాని కలిగించే సంభావ్యత కలిగిన మూలం లేదా పరిస్థితి అని నిర్వచించబడింది. వివిధ రకాలైన వృత్తిపరమైన ప్రమాదాలు: ఫిజికల్ హజార్డ్స్, కెమికల్ హజార్డ్స్, బయోలాజికల్ హజార్డ్స్, ఫిజియోలాజికల్ హజార్డ్స్, సైకలాజికల్ హజార్డ్స్, మెకానికల్ హజార్డ్స్, ఎలక్ట్రికల్ హజార్డ్స్, ఎర్గోనామిక్ హజార్డ్స్. ఈ ప్రమాదాలలో ప్రతి ఒక్కటి ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఫిజికల్ హజార్డ్స్ క్రింది వాటిని కలిగి ఉంటాయి మరియు ఈ హెచ్చరిక సంకేతాల ద్వారా సూచించబడతాయి: హై నాయిస్ లెవెల్స్, హీట్ స్ట్రెస్, కోల్డ్ స్ట్రెస్, మెషిన్ వైబ్రేషన్స్, అయోనైజింగ్ రేడియేషన్, నాన్ అయోనైజింగ్ రేడియేషన్, లో ఇల్యూమినేషన్, ఫాలింగ్ ఆర్ ట్రిప్పింగ్, కన్ఫైన్డ్ స్పేసెస్, ఎలక్ట్రిక్ షాక్. మరికొన్ని ఫిజికల్ హజార్డ్స్ ఉన్నాయి. షాప్ ఫ్లోర్లో బేర్ ఫుట్తో పనిచేయడం, హ్యాండిల్ లేకుండా ఫైల్ని ఉపయోగించడం, వెడ్జ్ లేకుండా బాల్ పీన్ సుత్తితో చిజెల్ హెడ్పై కొట్టడం,
పదునైన అంచుతో స్క్రైబర్ను జేబులో ఉంచడం. మష్రూమ్ హెడ్ చిజెల్తో మెటల్ ఉపరితలం చిప్ చేయడం. భద్రతా గాగుల్స్ లేకుండా మెటల్ ఉపరితలంపై చిప్పింగ్. దెబ్బతిన్న స్లింగ్లతో భారీ లోడ్ని ఎత్తడం. ప్రజలు సమీపంలో పనిచేస్తున్నప్పుడు లోడ్లు ఎత్తడం. సస్పెండ్ చేయబడిన లోడ్ క్రింద నిలబడడం. కెమికల్ హజార్డ్స్ క్రింది వాటిని కలిగి ఉంటాయి మరియు ఈ హెచ్చరిక సంకేతాల ద్వారా సూచించబడతాయి. ఇన్ఫ్లేమబుల్ కెమికల్స్, ఎక్స్ప్లోజివ్స్, టాక్సిక్ మెటీరియల్స్, కొరెసివ్ కెమికల్స్, రేడియో యాక్టివ్ మెటీరియల్స్. బయోలాజికల్ హజార్డ్స్ అనేవి బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, మొక్క తెగులు, ఇన్ఫెక్టివ్ పదార్థాలు. ఇవి సాధారణంగా ఈ హెచ్చరిక గుర్తుతో సూచించబడతాయి. ఫిజియోలాజికల్ హజార్డ్స్ దీని కారణంగా ప్రేరేపించవచ్చు. వృద్ధాప్యం, ఉద్యోగ ఒత్తిడి, ప్రయత్నం ప్రతిఫలం అసమతుల్యత, సూపర్వైజర్ మరియు సహోద్యోగుల మద్దతు లేకపోవడం, సుదీర్ఘ పని గంటలు, పని తీవ్రతరం, పని జీవిత సమతుల్యత, ఉద్యోగ అభద్రత. సైకలాజికల్ హజార్డ్స్ వీటిని కలిగి ఉంటాయి. తప్పు వైఖరి, ధూమపానం, మద్యపానం, నైపుణ్యం లేని విధానం అనుసరించడం, పేలవమైన క్రమశిక్షణ సహా గైర్హాజరు, అవిధేయత, దూకుడు ప్రవర్తన, రిస్క్ టేకింగ్, ఎమోషనల్ డిస్టర్బెన్స్ వంటివి. అవి హింస మరియు బెదిరింపు, లైంగిక వేధింపులు. మెకానికల్ హజార్డ్స్ వీటిని కలిగి ఉంటుంది. కాపలా లేని యంత్రాలు, ఫెన్సింగ్ లేకపోవడం, భద్రత పరికరాలు లేకపోవడం, డివైస్పై నియంత్రణ లేకపోవడం. ఎలక్ట్రికల్ హజార్డ్స్ క్రింది వాటిని కలిగి ఉంటాయి. ఎర్తింగ్ లేదు, షార్ట్ సర్క్యూట్, కరెంట్ లీకేజ్, ఓపెన్ వైర్, ఫ్యూజ్ లేదు లేదా పరికరం కట్ ఆఫ్ చేయబడదు. ఎర్గనామిక్ హజార్డ్స్ క్రింది వాటిని కలిగి ఉంటాయి. పూర్ మాన్యువల్ హ్యాండ్లింగ్ టెక్నిక్, మెషినరీ తప్పు లేఅవుట్, పూర్ డిజైన్, పూర్ హౌస్ కీపింగ్, ఇబ్బందికరమైన పని పొజిషన్, తప్పు సాధనాల ఉపయోగం. ప్రమాదాలను నియంత్రించడానికి లేదా తొలగించడానికి సమర్థవంతమైన ఇంజనీరింగ్ పద్ధతులను ప్రవేశపెట్టడం సాధ్యం కాని పరిస్థితుల్లో పనివాడు తగిన రకాల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లను ఉపయోగించాలి. ఇప్పుడు పీపీఈ గురించి తెలుసుకుందాం. అవి వర్క్ ప్లేస్లో హజార్డ్స్ నుండి తమను తాము రక్షించుకోవడానికి ఉద్యోగులు ఉపయోగించే లేదా ధరించే డివైజెస్, ఎక్విప్మెంట్లు లేదా దుస్తులు. పీపీఈ విస్తృతంగా 2 వర్గాలుగా వర్గీకరించబడింది: నాన్ రెస్పిరేటరీ, రెస్పిరేటరీ. నాన్ రెస్పిరేటరీ పీపీఈ
అవి శరీరం వెలుపల నుండి వచ్చే గాయం నుండి రక్షణ కోసం, అంటే తల, కన్ను, ముఖం, హ్యాండ్, మోచేయి, పాదం, కాలు మరియు ఇతర శరీర భాగాలను రక్షించడానికి ఉపయోగిస్తారు. రెస్పిరేటరీ పీపీఈ కలుషితమైన గాలిని పీల్చడం వల్ల కలిగే హాని నుండి రక్షణ కోసం వీటిని ఉపయోగిస్తారు. ఇప్పుడు వివిధ ప్రమాదాలకు వ్యతిరేకంగా నిర్దిష్ట రకాల పీపీఈ గురించి తెలుసుకుందాం. హజార్డ్ అధిక శబ్ద స్థాయిలలో ఉంటే ఈ తప్పనిసరి సైన్ బోర్డ్ ఆ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులను ఇయర్ మఫ్స్ లేదా ఇయర్ ప్లగ్స్ వంటి వినికిడి రక్షణను ధరించమని కంపెల్ చేస్తుంది. అధిక లోడ్ లేదా పడిపోతున్న వస్తువులు లేదా చిందులు వల్ల హజార్డ్స్ సంభవించవచ్చు. ఈ తప్పనిసరి సైన్ బోర్డు ఆ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులను సేఫ్టీ హెల్మెట్ల వంటి హెడ్ ప్రొటెక్షన్ను ధరించమని సూచిస్తుంది. ప్రమాదం ఎగిరే డెబ్రిస్ లేదా దుమ్ముతో ఉంటే ఈ తప్పనిసరి సైన్ బోర్డ్ ఆ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులు భద్రతా గాగుల్స్ వంటి కంటి రక్షణను ధరించమని సూచిస్తుంది. పడే వస్తువులు, వేడి చిమ్మడం, తడి లేదా జారే ఫ్లోర్లలో హజార్డ్స్ ఉంటే ఈ తప్పనిసరి సైన్ బోర్డ్ ఆ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులను సేఫ్టీ షూస్ వంటి కాళ్ళు మరియు పాదాలకు రక్షణగా ధరించాలని సూచిస్తుంది. ఎక్కువ మొత్తంలో కాంతి మరియు రేడియేషన్లో హజార్డ్స్ కలిగి ఉంటే స్పార్క్స్ రావడం మరియు స్పేటన్ స్ట్రైక్ చేస్తుంది. ఈ తప్పనిసరి సైన్ బోర్డ్ ఆ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులు ముఖ షీల్డ్ల వంటి ముఖం మరియు కళ్లకు రక్షణగా ఉండేలా సూచిస్తుంది. వేడి వస్తువులు, రసాయనాలు, ఫ్లయింగ్ స్పార్క్లు, చిందులు మరియు విద్యుత్ షాక్లను నిర్వహించడం వల్ల ప్రమాదం ఉంటే ఈ తప్పనిసరి సైన్ బోర్డ్ ఆ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులను సేఫ్టీ గ్లోవ్స్ వంటి హ్యాండ్ ప్రొటెక్షన్ను ధరించమని సూచిస్తుంది. దుమ్ము రేణువులు, పొగలు, వాయువులు లేదా సూక్ష్మజీవుల ప్రమాదం ఉంటే ఈ తప్పనిసరి సైన్ బోర్డ్ ఆ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులను ఫేస్ మాస్క్లు వంటి రక్షణను ధరించమని సూచిస్తుంది. తక్కువ విజిబిలిటీ ప్రాంతంలో పనిచేయడం ప్రమాదం అయితే ఈ తప్పనిసరి సైన్ బోర్డ్ ఆ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులను రక్షిత హై విజిబిలిటీ జాకెట్లు, బట్టలు ధరించమని సూచిస్తుంది. ఎత్తులో పనిచేయడం ప్రమాదం అయితే ఈ తప్పనిసరి సైన్ బోర్డ్ ఆ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులను భద్రతా బెల్ట్ ధరించమని సూచిస్తుంది. వేడి లేదా చల్లటి స్పేటర్స్ మరియు స్పార్క్స్లో ప్రమాదం ఉంటే ఈ తప్పనిసరి సైన్ బోర్డ్ ఆ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులను రక్షిత అప్రన్ ధరించమని సూచిస్తుంది. మనము ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని